పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 2వ అధ్యాయములో మన ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకరక్షకుడిగా ఈ లోకానికి ఆయన జన్మించినటువంటి ఆ సందర్భం ఇక్కడ మనం చూడగలుగుతాం. ఆ విషయాన్ని మనం చదువుకుందాం రండి. లూకా సువార్త 2వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూస్తే, వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలి కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. చాలు. ఈ వాక్యములో నుండి కొన్ని ఆత్మీయమైన సంగతులు, మనందరికీ ప్రయోజనకరమైన విషయాలు, సంగతులు మీకు కొన్నింటిని దేవుని వాక్యంలో నుండి మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. ఈ దినాల్లో లోకంలో అనేక మంది క్రైస్తవులు క్రిస్మస్ పండుగలు ఆచరిస్తూ ఉన్నారు, జరిగించుకుంటున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. మంచిది కానివ్వండి. ఈ వాక్యములో నుండి మనమైతే మన జీవితాలకు ఏదో ఒక కాసేపు కన్నులకింపైన కార్యక్రమాలతో తృప్తి పడదామని దానికి నేను ఇష్టపడను. అలాంటి వాటిని ఆత్మీయులు ఎవరు కూడా వాటిని కాదు కోరుకునేది, అంతకంటే శ్రేష్టమైన వాటినే, ప్రయోజనకరమైన వాటినే నిజమైనటువంటి ఆత్మీయులు గ్రహించుతారు, గుర్తిస్తారు. తాత్కాలికంగా ఏదో కొన్ని క్షణాల పాటు ఉండే వాటి మీద కాకుండా జీవితంలో ప్రయోజనకరమైన వాటిని తెలుసుకోవడం మనకు కూడా చాలా అవసరం. దేవాది దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ఆయన శరీరధారిగా వచ్చారు. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకంలో మనుషుడుగా పుట్టారు. అది ఎందుకో ఏంటో ఆ సంగతులు మీరంతా ఎరిగిన వారే. అయినా ఆయన పుట్టినప్పుడు వారు దావీదు ఊరు బెత్లెహేము, ఆ చోటుకి వారు అక్కడికి మరియా యోసేపుతో కూడా వచ్చి సరిగా అక్కడికి వచ్చేటప్పటికి ఆమెకు ప్రసవ దినాలు నిండాయి. అప్పుడు వారు చూశారండి, వెతికారు ఒక చోటు కోసం. అక్కడ రాయబడి ఉంది సత్రం అని. సత్రం అనగా ప్రయాణికులు వారు బస చేసేటువంటి చోటు. అక్కడ వారు కొద్ది దినాలు ఉండే వసతులు వారికి ఉంటాయి సత్రములో. ఈరోజు మనం హోటల్స్ అంటున్నాం చూడండి, అలా. కానీ అక్కడ వారు మరియా యోసేపులు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సమయంలో వారు ప్రయత్నించారు, తెలుసుకున్నారు. కానీ అక్కడ వారికి అందులో అది స్థలము లేదని చెప్పారు. బహుశా అక్కడ ఫిల్ అయిపోయి ఉంటుంది, అక్కడ అదంతా స్థలం లేదు ఇక్కడ అని చెప్పారు. ఇక తర్వాత ఆమె ప్రసవించారు. ఒక శిశువును, ఆమె మగ శిశువును కని, బిడ్డను కని, యేసుప్రభు బాలయేసుగా ఆయన పుట్టారు. ఆయన తీసుకుని ఎక్కడ పెట్టారు అంటే ఆ పశువుల యొక్క తొట్టులో పొత్తిగుడ్డలతో, అంటే పాత
పాత చినిగిపోయినటువంటి బట్టలు ఉంటాయి కదండి, వాటితో చుట్టి ఆయన అక్కడ పెట్టారు, పశువుల తొట్టిలో పరుండబెట్టారు. నేను అనుకుంటున్నాను వాక్యం చదివినప్పుడు, యేసు ప్రభు ఎవరు? సర్వాధికారి అయిన దేవుడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సృష్టికర్త. ఆయన కావాలనుకుంటే, సత్రం కావాలనుకుంటే సత్రమే ఖాళీగా ఉండేది. అన్ని ఏర్పాట్లు ఆయన చేసుకోగలరు. ఆయన లోకంలోకి వచ్చినప్పుడు ఆయన కావాలనుకుంటే మహారాజు పాలస్లో కూడా ఆయన ఉండాలనుకుంటే అక్కడ ఉండేవారు. కానీ అది దేవుడు కోరుకున్నది కాదు. అది కాదు గనికే ఈవేళ సత్రంలో కూడా ఆయనకి స్థలము లేకపోయింది. పశువుల తొట్టులో ఆయన పరుండబెట్టారు. అంటే మనం చెప్పుకోవాల్సింది, మనం ఏదో ఎంత దేనాతి దేనమో లాలి జోలి పాడి అది కాదు. ఆయన మహాదేవుడై ఉండి తన్ను తాను అంతగా తగ్గించుకున్నారు. యేసు ప్రభువుని చూసి లోకంలో జీవించే మనం, అల్పులము, మానవులము, అభాగ్యులము అయినటువంటి మనం, ఆయన ఆ వాక్యాన్ని వింటూ ఈ వాక్యాన్ని చదువుకుంటుండగానే మన జీవితంలో మనం ఆలోచించాల్సింది ఏంటో తెలుసండి? ఆయన దేవాది దేవుడై ఉండి, సర్వాధికారి అయిన దేవుడై ఉండి, సృష్టికర్త అయి ఉండి ఈ లోకంలోనికి మనుషునిగా వచ్చినప్పుడు ఆయన అంతగా తన్ను తాను రిక్తునిగా చేసుకున్నారు, తగ్గించుకున్నారు. స్తోత్రం. అంతగా ఆయన తగ్గించుకున్నారు గనుక దేవుని ప్రజలమైన మనము, ఈ లోకంలో మనము ఈ వాక్యమును చదువుకొని ఈ వాక్యమును వింటున్న మనము మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది, ఆయనే అంతగా రిక్తునిగా చేసుకుంటే మనము చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, అలా తగ్గించుకోవాలంటే చచ్చిపోయినంత పని. ఏమండి, కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం కదండి, వారికంటే నేను చాలా గొప్ప, వీరికంటే నేను చాలా ఎక్కువ, వారికంటే మేము చాలా గ్రేట్, వారది మేమిది, వారెక్కడ మేమెక్కడ, నీవెక్కడ నేనెక్కడ, నీవెంత నేనెంత, మీరేంటి మేమేంటి అని ఇతరుల కంటే నీతిమంతులమను, ఇతరుల కంటే భక్తిలోనూ ఇంకా గొప్పవారమను కొంచెం మెట్టు పైనే చూసుకుంటూ ఉంటాము కదండి. కానీ దేవుని ఇది ఇలా ఆయన ఎందుకు కోరుకున్నారంటే మనం చూసి నేర్చుకోవడం కోసం, మనకి మాదిరి ఉంచడం కోసమే, అంతే. వాస్తవంగా దేవుని యొక్క స్థానం ఏంటి? దేవుడు ఎక్కడ ఉంటారు? దేవుడు ఎలా ఉంటారు? దేవుడు ఎవరు? ఆయన ఎక్కడ నివసిస్తారు? యెషయా 57:15 ఉంది, నేను మహాగణుడను, మహోన్నతుడను, మహోన్నతమైన స్థలములలో నివసించువాడను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాగణుడు, మహోన్నతుడు, మహోన్నతమైన స్థలములలో నివసించు దేవుడు. చూసారండి? అయినను ఆ మాట ఉంది చూడండి అక్కడ, అయినను. చూసారండి? అయినను ఆయన ఈ లోకములోనికి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన ఇంతగా తగ్గించుకుని, ఈ వాక్యం మీరు గుర్తుపెట్టుకుంటే, ఏదో ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 కాదు మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఈరోజు మనుషులకు కావాల్సింది ఏంటంటే క్రిస్మస్ పండగ, వేడుక. లోకంలో అనేక మంది వేడుకలు చేసుకుంటూ ఉంటారు. అవి అంతటితో ఆ కొద్ది క్షణాలలో, కొద్ది సమయంలో వారికి కాసేపు నవ్వుకుంటారు, కాసేపు కన్నుల పండగ అంటారు, కన్నులకు విందంటారు, ఏదో చేస్తారు, అయిపోయింది. కానీ నీ జీవితంలో నేర్చుకున్నది ఏంటి? జీవిస్తున్నది ఏంటి? అనుభవిస్తున్నది ఏంటి? నీ బ్రతుకేంటి? ఏమి నేర్చుకున్నారు? నా ప్రియులారా, మనం ఏమి నేర్చుకోవాలి? దేవుని చూసి, వాక్యం చూసి క్రిస్మస్ చేసుకున్న మనం ఏమి నేర్చుకుంటున్నాం?
ప్రియులారా, ఆ మహాదేవుడు తన్ను తానే అంతగా దీనుడై ఈ లోకంలో కడపటి స్థానాన్ని కోరుకుంటే, ఆయనను సేవించే మనం మన జీవితం అంతట్లో కూడా ఎల్లప్పుడూ మనము ఇచ్చివాటి మీద కాకుండా తగ్గువాటి మీద మన మనసు ఉంచుకోవాలి. అది నేర్పడానికే. స్తోత్రం. మానవ జీవితంలో అనేకమైన సమస్యలు ఒకరి మీద ఒకరు హెచ్చించుకోవడం వల్లే పుడతాయి. ఆమేన్. నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు నీ జీవితంలో దేవుని యొక్క సమాధానం కలుగుతుంది. అది దేవునికి ఇష్టమవుతుంది. ఆ స్థానం దేవునికి కోరుకునేది అవుతుంది, దేవుడికి ఇష్టపడేది అవుతుంది. ఏది? తగ్గించుకొనుట. చాలామంది మనసులో తగ్గించుకోరు, స్వభావంలో తగ్గించుకోరు, మాటల్లో తగ్గించుకోరు. నేనెందుకు తగ్గాలి, నేనెందుకు తగ్గాలి, నేనెందుకు తగ్గాలి? ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ఆ పరిస్థితులే, ఆ ఆరాటాలే మనిషి జీవితంలో పోరాటాలుగా మారుతున్నాయి. ఆమేన్ కదండి. అందుచేత యేసయ్యను చూసి మనం నేర్చుకోవాలండి. ఆయన పుట్టారని పండగ చేసుకోవడం కాదు, మన జీవితాన్ని పండగ చేయడానికి ఆయన వచ్చాడు. మనం ఆయనకి పండగ చేయడానికి కాదు, మన జీవితాలనే పండగ చేయడానికి ఆయన వచ్చాడు. స్తోత్రం చెప్పండి. దైవజనులు యేసన్న గారు పాడారు కదా, చేసావు పండుగ వెలిగావు నిండుగా, చేసావు పండుగ వెలిగావు నిండుగా. హల్లెలూయా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలో నైనా జడివానలో నైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. హల్లెలూయా. మనం ఆయనకు పండగ చేయడం కాదు, ఆయనే మన జీవితాలనే పండగ చేయాలని వచ్చాడు. అవునంటారా కాదంటారా? స్తోత్రం. నా దేవుని బిడ్డలారా, కాబట్టి నిజంగా ఈ వాక్యం ఒక్కటి చదువుకుంటే చాలు నీ జీవితంలో. ఆయన దేవుడై ఉండి ఏంటది? స్తోత్రం. ఉపదేశాల్లో మనం నేర్చుకుంటే 4 సువార్తల్లో కూడా ప్రభువు మాట్లాడినప్పుడు తలపైకెత్తండి, గుండెల్లోకి వాక్యాన్ని దిగనివ్వండి, నింపుకోండి. ప్రభువు కోరుకున్నది ఆ స్థానం. ఈరోజు నీవు కోరుకుంటున్నది ఏ స్థానం? హల్లెలూయా. ఒక్కసారి ప్రశ్నించుకోండి. అందుకే నిజంగా నీలో ఆ స్వభావం మనలో కలగచేసి మన జీవితాలను సమాధానముతో నింపి మనల్ని ఆశీర్వదించుట కొరకే ప్రభు పుట్టినప్పుడు ఆయనకు సత్రములో స్థలం లేదు. ఇంకొక రకంగా కూడా ఈ వాక్యాన్ని మనము తెలుసుకోవచ్చు. ఒకానొక కుగ్రామములో ఒక పాఠశాల ఉండినది. ఆ పాఠశాలలో ఇలాగే డిసెంబర్ నెలలో ఉపాధ్యాయులు విద్యార్థుల చేత ఈ వాక్యములో ఉన్నటువంటి ఈ విషయాన్ని, ఈ సన్నివేశాన్ని నాటికగా పిల్లలకు చూపించాలి, ప్రజలకి అందరికీ ఈ స్కూల్ ఆవరణంలో అని క్రిస్మస్ సందర్భంగా వారు ఆ టీచర్స్ ఆలోచన చేసి పిల్లలకి పిలిచి ఒక్కొక్కరికి ఎవరు ఏ పాత్ర పోషించాలని వారికి ఆలోచనలు చెప్పి వాళ్ళని తీసుకుని దానికి తగిన రిహార్సల్ నిర్వహించడం మొదలుపెట్టారు. కొందరు జ్ఞానులుగా వాళ్ళని సిద్ధపరిచారు, కొందరిని గొర్రెల కాపర్లు, కొందరు దేవదూతలు, కొందరు మళ్ళా
ఇంకా వాక్యంలో ఉన్నట్టు ఒకరు యోసేపు, ఒకరు మరియా. ఇలా ఏమండి, ఎన్ని పాత్రలకి అందరినీ ఏరి సిద్ధపరిచారు. మీ పాత్ర ఇది, నువ్వు ఇలా మాట్లాడు, ఇలా నిలబడు, ఇలా చెప్పు, సిద్ధపరిచారు. ఓకే. అయితే అందులోనే ఒక కొంచెం తెలివి తక్కువగా ఉండేటువంటి ఒక అమాయకపు బాలుడు మిగిలిపోయాడట. అరే వీడికి ఏమి ఇవ్వాలి, ఇవ్వకపోతే ఏడుస్తాడు, వీడికి ఏదోటి ఇవ్వాలి కదా అనుకుని ఆ ఉపాధ్యాయులు ఏం చేశారంటే, కొంచెం ఆ పిల్లవాడికి ఆలోచించి, వీడు అంత బుద్ధిమంతుడు కాదు, ఎక్కువ మ్యాటర్ ఇస్తే వీడు మర్చిపోతాడు, మనకి ఇబ్బంది అవుతుంది అనుకుని వాళ్ళు ఏం చేశారంటే, మరే నువ్వేం లేదు, యోసేపు మరియాతో కలిసి సత్రం దగ్గరికి వస్తారు కదా, అప్పుడు సత్రం దగ్గర నిలబడి సత్రకారుని వలె సత్రంలో స్థలం లేదని చెప్తే చాలు, ఇంతే. ఓకేనా? సత్రంలో స్థలం లేదు అని చెప్పు, ఒక్కటే, ఇంకేం లేదు. పెద్ద పెద్ద పాత్రలు నీ చేయలేవు, కొంచెం మందబుద్ధి కలిగినవాడు వాడు. ఓకే వాడు అన్నాడు, ఓకే అని. ఇలా కొన్ని దినాలు రిహార్సల్ ఇచ్చారు టీచర్స్ అందరూ, వాళ్ళ పాత్రలు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. ఆ సమయంలో వారు ఆ సన్నివేశాన్ని ఆ వేదిక మీద ప్రదర్శించడం ప్రారంభమైంది. సరిగ్గా యోసేపు మరియా ఆ సమయానికి సరిగ్గా అక్కడికి వచ్చి నప్పుడు ఈ బాలుడు చెప్పాలి, ఇక్కడ స్థలము లేదు అని అనమన్నారు. తెర వెనుక ఉపాధ్యాయుడుండి, ఆ సమయం వచ్చింది, వీటి సంగతి వాళ్ళకి తెలుసు, కొంచెం మతిమరిపోడు, తెలివి తక్కువడు అనుకుని వాళ్ళు అన్నారు, స్థలం లేదని చెప్పరా, వెనకాల నుండి ముందు చెప్పారు, ఏమంటావు, స్థలం లేదని చెప్తాను అన్నాడు. ఓకే బాగానే ఉంది. ఆ టైం వచ్చేటప్పటికి తెర వెనుకుండి యోసేపు మరియులు వచ్చేసారు. అది సత్రం. ఇప్పుడు చెప్పరా, స్థలం లేదని చెప్పరా, నువ్వు చెప్పాకే నాటకం ముందుకెళ్తుంది, చెప్పు అన్నారు. ఈడు వెనకాల నుంచి చెప్తున్నా, వీడు చెప్పట్లేదు. అందరూ చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు. ఈ మరియా యోసేపులు మాట చెప్తే వీళ్ళు ఎదురుకెళ్తారు, వీడు చెప్పట్లేదు, వాళ్ళు వెళ్ళట్లేదు. ఏంటి చేయాలి? చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఏం జరిగిందో తెలుసండి, ఇన్ని రోజులు ఈ వాక్యమును ఆ టీచర్స్ ఈయనకి నేర్పేసరికి ఈ సమయంలో వాడికి ఏమనిపించింది తెలుసండి, యేసు ప్రభుకు స్థలం లేదని నా నోటుతో నేను చెప్పలేను, నాకు ఈ పోస్ట్ ఇచ్చారు, ఆయనకు స్థలం లేదని అనమంటే ఆ బాలుడు ఏమన్నాడు తెలుసండి, ఆఖరికి స్థలము లేదు అని అనలేక, ఇక్కడ స్థలము లేదు కానీ నా ఇంటి దగ్గర నీకు స్థలం ఉంది అని చెప్పాడండి. ఆ మాట ఆడు ఏడుస్తూ చెప్తే చూపరులనందరినీ కూడా కంటి తేడి పెట్టించింది. అంతటితో నాటకం ముగించారు. ప్రియులారా, నిజంగా అది గొప్ప క్రియ చేసింది ఆ ప్రజల్లో. ఈ రోజుల్లో కూడా నీ జీవితంలో ఒకసారి ఇలా చూడండి, అమ్మ ఇలా చూడు, అందరు ఇలా చూడండి. నీ జీవితంలో కూడా ఇంకొక విషయం గమనించాల్సి వస్తే, ఒక పాయింట్ అనుకుందాం. ముందు చెప్పాను నేను మీకు, ఆయన దేవుడై ఉండి ఆయన ఈ లోకంలో ఏదైనా ఆయన అరేంజ్ చేసుకోగలడు. ఆయనకేంటి, ఎవరిదో అక్కర్లేదు. ఆయన సమస్తమును ఈ సృష్టించిన దేవుడు, మహిమ గలవాడు, ఏదైనా ఆయన కలగజేసుకోగలడు. ఆయన అవును ఆమెన్ అనవాడు. అవుగాక అంటే అక్కడ ఏదైనా ఎవరు ఇవ్వక్కర్లేదు, ఆయనకి అయ్యేది. కానీ ఆయన చూడండి, ఆయన స్థానం తీసుకున్న స్థానం ఒకటే, అది మనం నేర్చుకోవాలి, గమనించాలి. రెండవది ఏంటి అంటే, మన జీవితంలో, మన బ్రతుకుల్లో దేవునికి మన జీవితం అంతటిలో, మన హృదయములో ఆయనకు స్థలము ఇచ్చువారమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నేను పాత నిబంధన గ్రంథంలో కొన్ని విషయాలు నాకు గుర్తొచ్చాయి వాక్యం చదువుకున్నప్పుడు. చూడండి, ఒకసారి అబ్రహాము సేవకుడు ఎలియాజరు అబ్రహాం పంపించిన పని మీద కొంతమందిని వెంట పెట్టుకొని, ఒంటలను పెట్టుకొని
ఆ మెస్పోతోమియాకి అబ్రహాం గారు విడిచిపెట్టిన వాళ్ళ బంధువులు దేశానికి ఇసాక్కి వివాహం చేయటం కోసం, అమ్మాయి కోసం అక్కడికని అబ్రహాం గారు వెళ్ళమంటే వస్తాడు. వచ్చినప్పుడు ఆ ఊరి సాయంకాలం ఆ ఊరి బావి దగ్గర నిలబడతాడు ప్రార్థన చేసుకొని. ఆ ఊరిలో నుంచి అమ్మాయిలు వస్తారు నీళ్లు తీసుకెళ్ళడానికి. ఆ సమయంలోనే రెబెకా వస్తుంది దైవచిత్తం ప్రకారంగా. ఆమెతో మాట్లాడినప్పుడు ఓ మాట అంటాడు ఎలియాజరు, మేము ఈ రాత్రి బస చేయుటకు నీ ఇంట స్థలం ఉన్నదా అంటారు. ఎప్పుడైనా చదివారా? ఎక్కడుంటుంది? బైబిల్లోనే ఉంటుందండి, చూడండి ఎక్కడ ఉంటుందండి. ఆదికాండం 24వ అధ్యాయంలో ఆ మ్యాటర్ ఉంటుంది చూడండి. స్తోత్రం. నీ ఇంట అంటే 25వ వచనం. ఓకే, అప్పుడు ఆమె ఏమన్నది? స్థలము ఉంది. పరదేశికి కూడా స్థలం ఇచ్చారు. వారు ఎవరో తెలియకపోయినా ఈ రాత్రి మిమ్మల్ని ఎవరైనా అర్థిస్తే వాడు మంచోడైనా చెడ్డోడైనా స్థలం ఇస్తారు. తర్వాత ఏం చేస్తాడో తర్వాత సంగతి. కానీ ఈ లోకములో ఇప్పుడు కూడా అనేకులు దేనికైనా వేటికైనా లోకములో వారి హృదయములో స్థానము ఉంది. కానీ ఈ లోకములో ఉన్న మానవులమైన మనల్ని రక్షించడానికి వచ్చిన దేవునికి మాత్రం ఇక్కడ సత్రములో వినబడ్డ మాట వినబడుతుంది. ఇప్పుడు కూడా స్థలము, అది స్థలము లేదు. ఈ రాత్రి మీకు ముఖ్యమైన పాయింట్ చెప్తాను. దేవునికి గాక ఆ సత్రములో స్థలమిచ్చుంటే ఆ సత్రమును ఇప్పటి వరకు కూడా అది పూజించబడేది, అంత గణపరచబడేది. మేము ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు అక్కడ మమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు చూపించారు. యేసు ప్రభుని పశువుల తొట్టెలో అక్కడ ఉంచినప్పుడు ఆ యొక్క స్థలం ఇప్పటికీ కూడా అనేకులు కళ్ళతో చూడడానికి కోరుకుంటున్నట్టుగా ఉన్నది. కానీ ఆ యేసుప్రభు పుట్టేటప్పుడు ఏ సత్రం దగ్గరికి వెళ్ళారో ఆ సత్రములో కూడా ఆయనకు చోటు ఇచ్చుండుంటే ఆ సత్రము కూడా ఇవాళ అంతగా ప్రపంచంలో అది కీర్తికెక్కేది. ఒకవేళ లోకరీత్యా భౌతికంగా కూడా చూసిన. కానీ అక్కడ స్థలం లేదన్న మాటే వాక్యంలో మిగిలిపోయింది తప్ప మరి ఆ సత్రానికి యేసుప్రభు లేనందువల్ల ఏ విధమైన ఘనత మిగలలేదు. ఎస్, అవును. మరి అదే పాయింట్ మనం తీసుకున్నట్లయితే ఆయనకు కావలసినది ఇలా చూడండి సహోదరి, వాక్యం విన్నాయి. పాత నిబంధన కాలంలో దేవుడు తన ప్రజలను ఐగుప్తు బానిసత్వంలో నుండి వాళ్ళు మొరపెట్టినప్పుడు విడిపించారు. ఆయన బాహుబలం చేత తీసుకొచ్చారు. బయటికి తీసుకొని వచ్చి ఆ ప్రేమ స్వరూపి కరుణా సంపన్నుడైన దేవుడు ఏం చెప్పారో తెలుసా అండి? ఆయన హృదయంలో ఉన్న మాట తన సేవకుడికి చెప్పారు, మోషేకి. ఏంటో తెలుసా? అది నిర్గమకాండం 25:8. ఇదిగో నేను వారిలో నివసించున్నట్లు వారు నాకొక పరిశుద్ధ స్థలము నిర్మించవలెను. అంటే దేవుడు తన ప్రజల మధ్యలోనే పాత నిబంధన కాలంలో ఆయన వారి మధ్యలోనే ఉండాలని, నివసించాలని కోరుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే అక్కడ ఆయన ఉండి వారికి ఏమి చేస్తారు? 22వ వచనం చివరిలో ఉంది చూడండి. అంటే అక్కడ 25వ అధ్యాయంలో ఆ పుటాలో కిందన చూడండి 22 అట్లా చూడండి. అక్కడ నేను వారిని కలుసుకొని సమస్త విషయాలు వారికి తెలియజేస్తాను కదూ? అవును కదా? సమస్తము మీకు తెలియజేస్తాను. అంటే దేవుడు తన ప్రజల మధ్యలోకే దిగివచ్చుట ద్వారా వారు సంపూర్ణ జ్ఞానవంతులుగా మారుతారు.
ఇప్పుడు ఈ భూమి మీద ఎలాంటి వ్యక్తి అయినా దేవుని వలె జ్ఞానము కలిగి ఎవరు ఉండరు. అయితే దేవాది దేవుడు తన ప్రజలను ఎంత ప్రేమించారు. అక్కడికి నేను వచ్చి సమస్తము నేను మీకు తెలియజేస్తాను. కింద ఉంది చూడండి. అందుకే మీ చేతిలో పెన్ను ఉండాలి. ఇప్పుడు ఇన్నట్టే ఉంటారు, మళ్ళీ తర్వాత మీకు జ్ఞాపకం ఉండదు. సమస్తము మీకు తెలియజేస్తాను. అయ్యో ఎంత భాగ్యం అండి, ఎంత కృప, ఎంత ప్రేమ దేవునికి. సమస్తము మీకు తెలియజేస్తాను. అందుకేం చేయాలి? మీరు నాకు ఒక పరిశుద్ధ స్థలము నిర్మించాలి. ఆమేన్. అదే టెబర్నకల్, ప్రత్యక్ష గుడారం. అప్పుడు మోషే గారు ఆ దేవుడు చెప్పినట్టుగా తుమ్మకర తీసుకొని బంగారు పొదిగించి మేలిమి బంగారుతో ఆ పరిశుద్ధ స్థలాన్ని దేవుడు ఆ టెబర్నకల్, ఆ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించినప్పుడు దేవుడు అందులోకి మహిమతో దిగివచ్చి తన ప్రజలతో ఉండి నడిపించేవాడు. అది చూసినప్పుడు, దేవుని మహిమ చూసినప్పుడు, దేవుని మహిమ దిగి రావడం చూసినప్పుడు ప్రజలకు దైవ భయము కలిగేది. దేవుడు వాళ్లకు నడవలసినటువంటి మార్గము చూపించేవారు. మహిమ మందిరం మీద నిలుచుంటే ఇక ప్రయాణం చేసేవారు కాదు. మహిమ పైకి లేస్తే అప్పుడు వారు దాన్ని చుట్టుకొని ఎత్తుకొని బయలుదేరేవాళ్ళు. ప్రియులారా, సమస్తము ఇక నడిపింపు భారము దేవుని మీద పెట్టుకుని వెళ్ళేవారు. అది పాత నిబంధనలో ఇశ్రాయేలు దేవుని ప్రజల్ని దేవుడు నడిపించిన విధానం. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు అనగానే కొత్త నిబంధన ఏంటి అంటే, ప్రియులారా, ఇక దేవుడే మన మధ్యకు దిగి వచ్చినది. స్తోత్రం. చాలా అద్భుతం ఇది. అయితే ఆయన అక్షరార్థంగా అలా పాత నిబంధనలో అలాంటి భౌతికమైన మానవ హస్తకృతములైన వాటిలో నివసించాలని కొత్త నిబంధనలు యేసు ప్రభు కోరలేదు. అపోస్తుల 17లో ఉంటుంది, హస్తకృతములైన ఆలయములో ఆయనకి నివసింపడే. ఆ తర్వాత మోషే గారు చేసినటువంటి టెబర్నకల్, ప్రత్యక్ష గుడారం, ఆ తర్వాత సొలొమోను దేవాలయం, తర్వాత జెరుబ్బాబెలు దేవాలయము, తర్వాత హేరోదు దేవాలయము, ఇలా ఆ దేవాలయాలు అయిపోయినాయి, అవి శిథిలమైపోయినాయి. కానీ మానవ హస్తకృత్యము కానిటువంటి ఆలయము మన కొరింథీ పత్రిక 3:16లో ఉంటుంది, మీరు దేవుని ఆలయం. అంటే ఇప్పుడు దేవుడు మీలో నివసించాలని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? ప్రైజ్ ది లార్డ్. ఒక ప్రత్యక్ష గుడారం పాత నిబంధనలో, ఒక దేవాలయము ఇప్పుడు మనకే సూచన. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రత్యక్ష గుడారములోకి దిగివచ్చిన మహిమ సాక్షాత్తుగా ఇక మనలోనికి ఆ మహిమతో దేవుడు తన మహిమాత్మతో దిగివచ్చుటకు దేవుడు సంకల్పించాడు. ప్రైజ్ ది లార్డ్. కావునే దేవుడు చెప్పారు, ఆయన మీ యొద్దకు వచ్చినప్పుడు, యోహాను 16:13, ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వస్వచ్ఛములో నడిపిస్తారు. హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ మనం రెండవ పాయింట్గా అనుకొని చెప్పుకుందాం. రెండవది ఏంటి అంటే, మనలో అక్కడ సత్రములో స్థలము లేకపోయిను అన్నట్టుగా ఈరోజు నీ జీవితంలో, నీ మనస్సులో, నీ హృదయములో దేవునికి స్థలము లేకపోతే అసలు ఎందుకు మనలో ఆయనకి స్థలం కావాలి? ఒక ఉద్దేశం ఉంటుంది దేవునికి. అదేంటంటే, దేవుడు మారాన మధురంగా మార్చేవాడు, చీకటిని వెలుగుగా చేసేవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అసలు మానవుని జీవితంలో మానవుని యొక్క హృదయం ఎలాంటిది? అది ఘోరమైన వ్యాధి గలది.
అసలు మనిషిలోకి దేవుడు రాకపోతే ఏమవుతుంది? మీకు ఒక విషయం చెప్తాను. ఒకసారి ఒక శాస్త్రి యేసు ప్రభు భూమి మీద సంచరిస్తున్న దినాల్లో ఆయన చూసి అన్నారు, బోధకుడా, మాస్టర్, నీవెక్కడికి వెళ్ళినా నేను నీతో చెప్పండి వస్తాను. నీవెక్కడికి వెళ్ళినా నేను నీతో వస్తాను అన్నారు. మనలాంటి వాళ్ళం అయితే చాలా సంతోషించేవాళ్ళమే. ఎందుకని? మన మనుషులం, హృదయం చూడం, ముఖం చూస్తాం, మాట వింటాం, అంతే. కానీ యేసు ప్రభు ఏమన్నారు తెలుసండి? ఆ రోజు చెప్తారండి మీలో ఎవరైనా? ఏమన్నారండి? మత్తయి సువార్త 8:20 ఉంటుంది. ఒకవేళ మీరు వాక్యం చదువుకుంటానంటే, అప్పుడు ప్రభు ఏమన్నారు తెలుసండి అతను చూసి? నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, మనిషి కుమారునికి తలవాల్చుటకైనను స్థలము లేదే. అన్నిట్లకి ఉంది స్థలం. నక్కలకు ఉన్నాయి యుక్తి, ఆకాశ పక్షులు, బైబిల్లో ఆకాశ పక్షులు వచ్చి విత్తనాలు ఎత్తుకుపోయిననే చోట పక్షులు అని అనగా సాతానుడు అని ఉంది. మనిషి జీవితంలో అన్నిటికీ నీవు ఇలా చూడండి, నీవు హృదయం దేవుడు ఎరుగు. అందుకదా మనుషులు అంటారు, నీరు పళ్ళం ఎరుగు, నిజము చెప్పండి. ఇలాంటివి తెలుసు మీకు బాగా. నీరు పల్లము, నిజము దేవుడు ఎరుగు. మరి ఆయన ఎరుగు కదా, ఆయన దేవుడు కదా, ఆయన ఎరుగు అంటున్నారు. చూడండి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయండి. సైతానిగాడికి నీ దగ్గర చోటు ఉంది. యుక్తికి నీలో చోటు ఉంది. అబ్బో, కానీ పెదాలతో అంటున్నావు, కానీ మనిషి కుమారునికి స్థలము లేదు అన్నారు అని ఆయన వెళ్ళిపోయారు. మరి ఎక్కడికైనా వస్తాను అన్నవాడు అంటే అక్కడ ఏమైంది? హృదయములో ఆయనకు స్థలము లేని కారణం చేత ఆ వ్యక్తిని ప్రభు ఆ దేవునికి అతడి అంగీకారమే కాలేదు కదా. ఆలోచించండి శ్రద్ధగినండి. నా మిత్రులారా, నా సహోదరులారా, ఈ రోజుల్లో నీవు పైకి క్రైస్తవుడిలాగుండి దేవుని కొరకు అని అంటూ ఏదైనా నువ్వు చేయొచ్చేమో కానీ వాటి ద్వారా దేవునికి ఇష్టడవు కాలేవు. మన వాళ్ళు పొగుడుతూ ఉంటారు, చాలామంది పాస్టర్స్ కూడా పొగుడుతుంటారు. ఆయన గారు స్థలం ఇచ్చారు, ఈయన గారు డబ్బు ఇచ్చారు, ఆయన గారు భోజనాలు పెట్టారు, ఈయన గారు ఇస్తర్లు తీశారు, ఆయన గారు ఇది పెట్టారు, దేవుడు వాళ్ళని దీవించుగా కానీ చెప్తూ ఉంటారు. మరి అది ఎంతవరకు దీవెనికరమో నాకు తెలియదు. నీకెన్ని దీవెనలు కలిగినా యేసయ్య లేని దీవెనే కాదు కదా. యేసయ్య లేని బ్రతుకు అసలు దీవెనే అంటారా? అనబడుతుందా? ఒకవేళ ఈ దీవెనలే అయితే యేసయ్య లేనిదే దీవెన అనుకుంటే అది ఏది కూడా నీ జీవితానికి దీవెనకరంగా ఉండవు అనేది వాస్తవము. ఒకసారి ఆలోచించండి. అక్కడనే ఇంకో వ్యక్తి ఉన్నాడండి, ఇంకొక మనుషుడు తగిలాడు అక్కడే. చూడండి, బాగా చెప్తున్నా వినండి. అక్కడే మరొక వ్యక్తిని పిలిచి ప్రభు నన్ను వెంబడించు అన్నారు. అక్కడే ఉంది చూడండి, విచిత్రం. ఆయన తండ్రి చచ్చిపోయాడండి, పాతిపెట్టు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు, అతన్ని నన్ను వెంబడించు అన్నారు. ఆ ధన్యత, ఆ భాగ్యం ఆ వ్యక్తికి కలిగింది. నేను వెంబడిస్తాను ఎక్కడికి వెళ్ళినా అన్న వ్యక్తికి ఎందుకు దేవుడు ఇవ్వలేదు? ఎందుకు దేవుడు అతన్ని అంగీకరించలేదు? ఎందుకు ఆయనతో రావడానికి ఆయన ఇష్టపడలేదు? చెప్పరే. నీ హృదయం దేవుడు ఎరగడు అనుకుంటున్నావా? మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడడు. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి సత్యమైన ఉపదేశాలు ఆత్మీయులకే ఇష్టమవుతాయి. లౌకికంగా జీవించాలని కోరుకునే వ్యక్తులకు ఇష్టం కావు. ఆమేన్.
ఆ వ్యక్తి చూశారండి, నీవెక్కడికి వెళ్ళా నేను వస్తాను అంటున్నాడు. కానీ యేసయ్య అతను హృదయాన్ని చూసి చెప్తున్నాడు, తబిత, హృదయాన్ని చూసి చెప్తున్నాడు ప్రభు, నక్కలకు బొరియలున్నాయి నీలో, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుష్య కుమారుడికి తలవాల్చుకోవడానికైనా స్థలము లేదయ్యా. ఇంకా అతని సంగతే లేదు, ఇక అతని గూర్చిన విషయమే లేదు. మరి అది సంగతి. బాగేనండి, సమయం దాటిపోక మునిపే, ఈ తరుణం దాటిపోక మునిపే ఈ మాట వింటున్నప్పుడే మీరు ఆలోచించుకుంటే చాలా మంచిది. నీ హృదయాంతర్భాగం యొక్క స్థితి ఎలా ఉంది? ఆయనకి స్థలం లేకుండా నీవెప్పుడూ ఆయనకి ఇష్టడవు కాలేవు. అపవాదికి నీ హృదయంలో చోటున్నంతసేపు నువ్వు దేవునికి దాసుడవు కాలేవు. ఒక మనుషుడు ఇద్దరు యజమానులకు ఎప్పుడూ దాసుడు కాలేడు. లోకమునకు దేవునికి నువ్వు ఎట్లా దాసుడు కాగలవు? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, మరొక వ్యక్తిని ఆయన పిలిచి నన్ను వెంబడించన్నారు. అతను హృదయమును దేవుడు ఎరిగి. ఈరోజు నీవు దేవుడు కోరుకునే వ్యక్తిగా, దేవుడు ఇష్టపడే వ్యక్తిగా ఉండాలి అని అంటే నీ హృదయములో దీన మనసు, దేవునికి కావలసిన పరిశుద్ధమైన స్థలము, దేవునికి నీ హృదయములో చోటు ఇవ్వాలి. నీ హృదయం ఏమో దేవునికి ఇవ్వకుండా నేనేదో చేస్తాను, నీతో వస్తాను అని అంటే దేవుడికి అది ఇష్టము కాదు అనే కదా అక్కడ అర్థమవుతుంది. ఎస్, ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో సంగతి మీకు చెప్పాలనుకుంటున్నాను. దేవుడు మనలోకి రాకపోతే మనం ఏమవుతాం? మన స్థితి ఏమవుతుంది? బైబిల్లో నుండి బహుతేటగా మీకు కొన్ని విషయాలు చెప్తా చూడండి. రోమాపత్రిక 1వ అధ్యాయము 28వ వచనము నుండి 28వ వచనము నుండి 32వ వచనం వరకు చదువుకుందాం. అక్కడ మీరు ఈ మాటలు గమనించగలరు. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. దేవునికి తమ మనస్సులో చోటు ఇవ్వలేనందుకు, మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేనందుకే కదా ఆ మనుషుణ్ణి నన్ను వెంబడించు అని ఆయన అనలేదు. ఆయన శిష్యుడిగా ఉండడానికైనా అంగీకరించలేదు. త్రోసివేసినట్టుగా చూస్తున్నాం. ఆ వ్యక్తి దేవునిచే తృణీకరింపబడ్డ వ్యక్తిగా చూస్తున్నాం. ఆ శాస్త్రి. ఈరోజున ఎంతమంది శాస్త్రులు, అలాంటి వ్యక్తులు మనలో ఉన్నారు. అలాంటి వ్యక్తులు మీలో ఎంతమంది ఉన్నారు? ఒకసారి ఆలోచించుకోండి. ప్రభువు రాకముందే ఒక వ్యక్తి మనస్సులో దేవునికి చోటు ఇవ్వకపోతే ఎలా ఉంటుంది ఆ మనిషి యొక్క స్థితి? అంటే వారు తమ మనసులో దేవునికి చోటినియ్యనొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. దేవునికి చోటు ఇవ్వని వ్యక్తి చేయరాని కార్యములే చేస్తాడు. మీరు ఈ వాక్యం వినడం ఎంత ఆశీర్వాదకరం. దేవునికి మనసులో చోటు లేక స్థలము లేనప్పుడు వారు స్త్రీలైనా పురుషులైనా కానివ్వండి, యవనస్తులైనా పెద్దవారైనా కానివ్వండి,
మనస్సులో దేవునికి చోటు లేన అప్పుడు ఆ వాళ్ళు ఏం చేస్తారండి? చెయ్యరాని అనండి, నోటితోటి అనండి, 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 చెయ్యరాని కార్యాలు చేస్తారు. మరి చూడండి కిందకి ఆ చెయ్యరాని కార్యాల గురించి కొంచెం ఆ మాటలు మీకు వివరంగా తెలియపరుస్తాను వాక్యంలో నుండి. అట్టివారంటే మనసులో దేవునికి చోటు లేక స్థలము ఇవ్వని వారు. ఎవరో అమ్మా, వాక్యానికి చోటు దేని మీద అయినా ఉంటుంది ఇష్టం, ఇంట్రెస్ట్. ఆ చేయరాని కార్యాల గురించి చూడండి. సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను, ఏలు పెట్టి చూడండి ఆ మాటలు, మీ ఏలు పెట్టండి అక్కడ, బాగా గమనించండి. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరము అను వాటితో నిండిన వారై. దేవునికి మనసులో చోట్లేదు కదా, అందుకని ఎన్ని చేయరాని కార్యాలన్నీ వాటితో వాళ్ళు నిండుకుంటారు. స్తోత్రం. సమస్తమైన దుర్నీతి, ప్రైజ్ ది లార్డ్, సమస్తమైన దుర్నీతి, దుష్టత్వం, లోభం, ఈర్ష్య వీటి చేత నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరములతో నిండుకున్న వారై. దేవునికి చోటు లేనందుకు కొండెగాండ్రును అపవాదుకులను దేవద్వేషులను హింసకులను అహంకారులు బెంకములాడువారు చెడ్డవాటిని కల్పించువారు తల్లిదండ్రులకు అవిధేయులు అవివేకులు మాట తప్పువారు అనురాగ రహితులు నిర్దయులునైరి. ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగినవారు. అర్థమైందండి? మనస్సులో దేవునికి చోటు ఇయ్యకుండా ఉన్నవారు అట్టివారు వీటి చేత చేయరాని కార్యాలు ఇవన్నీను వీటి చేత నింపబడి వాటిని చేసి మరణానికి పాత్రులవుతారు. అందుకే ఆయన మనలోకి వచ్చి మనలో నివసించి వీటన్నిటిలో నుండి మనల్ని తప్పించి మనలో ఆయన నివసించుట ద్వారా మనలను ఆయన వలె మార్చవలెనని ఆయన మనలోకి రావాలని కోరుకుంటున్నాడు. మనలో నివసించాలని కోరుకుంటున్నది అందుకే. అది ఈ మాటలు చాలు జీవితకాలం అంతటికి. 4 మాటలు మీకు ఈ మాటలు ఇంటేగాక. ఒక్కసారి ఈ మాటల్లో నుండి అవతలికి వెళ్దాం. రోమా పత్రికలోనే 8వ అధ్యాయంలో 10-11 వచనాలు చదువుకుందాం రండి. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపము విషయమై మృతమైనది గాను మీ ఆత్మ నీతి విషయమై జీవము గలది గాను. తర్వాత మాట కనపడలేదా నీకు? ఏమి చదవటమా? క్రీస్తు మీలో నున్న ఎడల మీ శరీరము పాపం విషయమై మృతమైంది,
అంటే ఇందాక చదువుకున్నాం చూడండి, అక్కడ రోమాపత్రిక మొదటి అధ్యాయం 28 నుండి కిందకి, అవన్నీ ఆయనకు చోటు లేనప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితం వాటితో నిండుకొని చివరికి మరణించవలసి ఉండును. అయితే క్రీస్తు మీలో నివసించినట్లయితే మీ శరీరము ఆత్మ విషయమై, పాపం విషయమై మృతం. అంటే పైనుంది, క్రీస్తు మీలో ఉన్నట్లయితే, దేవుని ఆత్మ మీలో నివసించున్నట్లయితే మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావము. అందుకే దేవుడు మనలో నివసించాలని కోరుకున్నారు. నింద చెప్పాను కదా, ఆయన నీ స్వభావాన్నే మార్చేస్తాడు. ఆయన లేకుండా మనం వాటిల్లో నుండి, ఆయన మన మనసులో ఆయనకు చోటు లేకుండా మనము ఆయన వలె మనం మార్చబడలేము. అందుకే పై మాటలో ఉందండి, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని ఎడల వాడు ఆయన వాడే కాదు. ఎలా అవుతాడు? తర్వాత ఉంది, క్రీస్తు మీలో నివసించినట్లయితే మీలో. అందుకే ఆయన శరీరధారిగా వచ్చి, ఆయన బలిగా అర్పించబడి రక్తము చిందించి ఆయన చెప్పారు, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరం, వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను. ఆయన వచ్చి ఆయన మీ వద్ద నివసిస్తాడు, మీలో నివసించును అని చెప్పారు కదండి. మీలోనే ఆయన నివసిస్తాడు. ఇప్పుడు మెరిసేదంతా బంగారం అని అనుకోకండి. స్టార్లు కట్టిన వాళ్ళందరూ క్రైస్తవులను అనుకుంటే తెలివి తక్కువతనం అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వార్తల్లో పత్రికల్లో చెప్తా ఉన్నారు, భక్తులు క్రిస్మస్ను ఘనంగా ఆచరించారు, విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా అంటున్నారు కదండి. స్తోత్రాలు, దేవునికి స్తోత్రాలు. మాకెక్కడ ఆ సంబరాలు లేవని మీలో ఎవరైనా అనుకుంటున్నారేమో. స్తోత్రం. మిమ్మల్ని ఆ రకంగా మేము నీళ్లు పోసి పెంచడానికి మాకు ఇష్టం లేదు. మిమ్మల్ని పాలతోనే, మిమ్మల్ని బలమైన ఆహారంతోనే మిమ్మల్ని మేము పెంచుతున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మోసగించు ఆత్మలకు చోటు ఇవ్వరాదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవజనమా, ఇక్కడ మనం దేవుని వాక్యంలో చూస్తున్న మాట, క్రీస్తు మీలో ఉంటే, దేవుని ఆత్మ మీలో నివసిస్తే మీరు ఆత్మ స్వభావం గలవారు. మీ స్వభావమే శరీరముతో కాదు ఆత్మతోనే ఉన్నవారు అవుతారు. క్రీస్తు మీలో ఉంటే చావుకులోనైన మీ శరీరమును క్రీస్తు యేసును మృతులలో నుండి లేపిన వాని దేవుని ఆత్మ మిమ్మలను కూడా జీవింపచేయనని ఉంది. అసలు ఆయన వచ్చింది ఎందుకు? మనకి నిత్య జీవము ఇవ్వడానికి. ఆ నిత్య జీవం ఎలా వస్తుంది? ఆయన ద్వారా వస్తుంది. ఆయన మనలో నివసించుట ద్వారా మనకు వస్తుంది. చప్పట్లు కొట్టండి, సంతోషించండి, హర్షించండి, ఆనందించండి. హల్లెలూయా, హల్లెలూయా. లేనట్లయితే ఆయనకు నీవు స్థలం ఇవ్వకుండా నీవు ఆయన వలె మార్చబడలేవు. మరి ఏది నిన్ను మార్చదు. ఆచారాలు మనిషిని మార్చవు. ఆత్మీయత లేని ఆచారాలు గుండా వెళ్ళరాదే. స్తోత్రం.
ఆత్మీయతలోనే మనము స్థిరపరచబడాలి. అపోస్తుల ఉపదేశములోనే మనము స్థిరపరచబడాలి. హల్లెలూయా. కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోవు, అలల చేత ఎగరగొట్టబడి పొట్టు వలె ఉండకాని పౌలు చెప్తారు. దేవుని ఘననామానికి మహిమ కలుగును గాక. స్థలమే. మీకు చిన్న మాట మీకు చెప్పాను ఈ రాత్రి. స్థలము సత్రములో లేదు. అందుకే ఆ సత్రానికి ఏ మహిమ, ఏ గుర్తింపు, ఏ ఖ్యాతి మిగలలేదు. ఆ పశువుల తొట్టుకన్నా గుర్తింపు మిగిలింది. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో కూడా ఇది చాలా ప్రాముఖ్యమైనది మెట్టు. ఒకటి, నీ బ్రతుకులో ఎప్పుడు కూడా తగ్గించుకొని ఉండడం చాలా చాలా మనకు అవసరం. యేసయ్య చూస్తాడు, నేనే మీ మధ్యకొచ్చి అలా తగ్గించుకుంటే మరి మీరేంట్రా బాబు అని. ప్రైజ్ ది లార్డ్. అనేక పాఠాలు ప్రభువు బోధించినప్పుడు నేర్చుకున్నాం 4 సువార్తల్లో. జెబెదయి కుమారులు వచ్చి, వాళ్ళ అమ్మగారు వచ్చి, నా బిడ్డలు నీ కుడి వైపున ఒకడు ఎడమ వైపున ఒకడు ఉండాలని. మాలో ఎవడు గొప్పవాడు చెప్పమన్నారు ఒకసారి శిష్యులు వచ్చి. మాలో ఎవడు గొప్పవాడు, ఎవరికి ఎన్ని వరాలు ఉన్నాయి, మాలో ఎవడు గొప్పవాడు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పారు? మత్తయి సువార్త 18వ అధ్యాయం కదా. ఒక చిన్న బిడ్డను తీసుకొని మీలో ఈ బిడ్డల వలె తను తగ్గించుకునేవాడు ఎవడో వాడే గొప్పోడు అన్నారు. స్తోత్రం. ఎప్పుడు మనము హెచ్చు వాటి మీద కాకుండా తగ్గించుకోవాలి. నిన్నెవరైనా తోలనాడారా, తృణీకరించారా, తగ్గించుకోవడం మంచిది. స్తోత్రం. ఎవరైనా తక్కువ చేసి మాట్లాడారా, పర్వాలేదు. స్తోత్రం. దేవుని 4 సువార్తల్లోని ఉపదేశ సారం యేసు ప్రభు చెప్పారు. ఆయన పుట్టుకలో నుండి మనం నేర్చుకోవాల్సింది, మనం ఎప్పుడు చివరి స్థానం తీసుకోవాలి. నేను గొప్ప అనుకునే ప్రతి వ్యక్తిని దేవుడు, నేను గ్రేట్, నేను గొప్ప, నేను చాలా అనుకుంటే తను తాను హెచ్చించుకునేవాడు. చెప్పండి, తను తాను హెచ్చించుకునేవాడు ఎప్పుడు తగ్గించబడతాడు. తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. నేను ఎవరైనా పిలిచినప్పుడు అగ్రస్థానాలు కోరుకోవద్దు. నేను పిలిచిన వాడు వచ్చి పై స్థానానికి రమ్మని చెప్పే వరకు వెళ్ళి కడపట స్థానంలో కూర్చోమని చెప్పారు. ఇది ప్రభువు మనకిచ్చిన బోధ. ఆయన పుట్టుకు మనకి చెబుతున్న యథార్థమైన నీతి ఇందులో ఉంది. రెండవదిగా మరో కోణంలో నేను మీకు చెప్పాను, మన జీవితంలో యేసయ్యకు స్థానము, పరిశుద్ధ స్థలం ఆయనకు కావాలి. మన హృదయములో దేవునికి స్థానము ఇవ్వాలి. నీ హృదయములో దేవుడికి చోటు లేకుండా నీవు దేవునికి శిష్యుడవు కాలేవు, దేవునికి చెందే వ్యక్తివి కాలేవు, దేవుని వలె మార్చబడలేవు, దేవుని సారూప్యములోకి రాలేవు, పరిశుద్ధుడిగా మారలేవు. ఒక వ్యక్తి దేవునికి చోటివ్వకపోతే వారు చేయరాని కార్యాలే చేస్తారు. అవి చివరికి వారిని మరణానికి పాత్రుని చేస్తాయి. క్రీస్తు మీలో నివసిస్తే మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఆయన ఎలా పరిశుద్ధుడో అలా మీరు పరిశుద్ధులుగా మారుతారు ఆయన మీలో ఉన్నప్పుడు. స్తోత్రం. 2 చేతులు పైకెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన క్రీస్తు యేసును లో నివసించే ఆ దేవుని ఆత్మ, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినట్లయితే మిమ్మను కూడా మృతులలో నుండి లేపు. అందుచేత ఇది కావాలనా నీకు? ఇది కావాలనా అక్కర్లేదా? వాటి మీద లేదు దృష్టి. పౌలు అంటారు, ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానము కావాలనని సమస్తము నష్టముగా ఎంచుకొని మృతులలో నుండి పునరుద్ధానం అనగా అదే నిత్యత్వం, అదే నిత్య జీవం. దాని కొరకే యేసయ్య లోకానికి వచ్చిందే. అందుకు
మనకి నిత్య జీవం నిచ్చుట కొరకు. అదొద్దు, అదొద్దు. మారు మనసు పొందడం అంటే ఇదంతా పెద్ద గొడవ, ఇదంతా పెద్ద కష్టం. ఊరికే వేషధారణతో పై వేషాలు వేసుకుని సాగిపోతాం, నీతో వస్తాం. కుదరదు. దేవుడికి అది అస్సలు అక్కర్లేదు. నువ్వు వెళ్ళి పన్ను చూసుకో, అక్కర్లేదు. అర్థమైందండి? ఎంతమందికి ఈరోజు వాక్యం మీలో ఎంతమంది శ్రద్ధగా వింటున్నారు? ఎంతమంది? మీరు వింటే ఈరోజు మీ జీవితంలో ఒక గొప్ప వెలుగు మీకు కలుగుతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ జీవితాలకే ఒక గొప్ప ఆశీర్వాదము కలుగుతుంది. మరి ఈ మాటలు విన్న మీరు ఈ రాత్రి వాక్యం ముగించే లోపులో మీరు కోరుకోండి, దేవుని ఎదుట ఒకసారి వాక్యం ఎదుట ఆలోచించుకోండి. మనం పొందుకోవాల్సిన 2 ప్రాముఖ్యమే. మన జీవితంలో ప్రభువే అంతగా తగ్గించుకుంటే నేనెంత. ఈ లోకంలో మనం బ్రతికే ప్రతి దినము మనం తగ్గించుకునే బ్రతకాలి. 2వది, దేవునికి మన హృదయములో స్థలము ఇవ్వాలి. ఆయనకి నీ హృదయంలో స్థలం ఇవ్వకపోతే నీవు అపవిత్రుడిగానే ఉండిపోయి చేయరాని కార్యాలు చేసి భ్రష్ట మనసు కలిగి చివరికి మరణానికి, నిత్య మరణానికి లోనవుతావు. దేవుని ఆత్మకు చోటిచ్చి దేవునికి లోబడి ఆయనకి సాగిలపడితే, దేవునికి నీ హృదయంలో స్థలమిస్తే ఆయన నీలో నివసించి నిన్ను ఆయన వలె మార్చి నిన్ను నిత్య జీవములోకి నడిపిస్తాడు. దేవుడు ఈ మాటలన్నిటినీ మీ హృదయములో ఫలింపచేయునుగాక. సంతోషమా? అందరూ ఆమేనని చెప్పండి.